పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి అంతర్గా మండలంలో శ్రీ శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగాయి. పాలకుర్తి మండలం గుడిపల్లి గ్రామంలో కోదండ రామాలయంలో జరిగినటువంటి కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గుడి కమిటీ సభ్యులు శ్రీ కేసిరెడ్డి సంతోష్ రెడ్డి మాట్లాడుతూ మా ఊరి ఆలయం పురాతనమైందని ప్రసిద్ధిగాంచిందని అన్నారు. ప్రతి శ్రీరామనవమికి కళ్యాణం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, హనుమాన్ మాలధారణ భక్తులు మరియు గ్రామ సర్పంచ్ కాసర్ల శ్రీ సుధా కర్ణాకర్ రెడ్డి, ఉప సర్పంచ్ శ్రీరాముల శ్రీధర్ మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా గుడిపల్లి గ్రామంలో స్వయంభూ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు గుడిపల్లి గ్రామ ప్రజలందరి సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇది అతి పురాతనమైన ఆలయం. గత 50 సంవత్సరాల క్రితం పుట్టలో వెలిసిన అభయాంజనేయ స్వామి. సో పాలకుర్తి మండలంలోని మరియు ఉమ్మడి రామగుండం మండలంలోని ప్రజలందరూ ఈ స్వయంభూ అభయాంజనేయ స్వామి దర్శనం చేసుకొని వారి దీవెనలను పొందవలసిందిగా కోరుచున్నాము. దీంట్లో మనకు వినాయకుడు, శివుడు అండ్ అమ్మవారు ఈ దర్శనం చేసుకోవచ్చును. కొండగట్టు టెంపుల్లో ఎవరైతే ప్రతిష్టాపించిందో ఆ అయ్యగారే ఇక్కడ స్వయంభూ అభయాంజనేయ స్వామిని వెలుకొల్పడం జరిగింది. సో ఈరోజు ఘనంగా గ్రామ ప్రజలందరి సహకారంతో చాలా విజయవంతంగా శ్రీరామనవమి పండుగ అండ్ శ్రీరాముల వారి రాముల సీతవారి కళ్యాణాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన రామగుండం ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ గారు మరియు మనాలి ఠాగూర్ మేడం గారు మా గుడిపల్లి గ్రామంలోని పోచమ్మ టెంపుల్కు వారి సహకారం అందించారు. అదేవిధంగా ఈ టెంపుల్ కూడా వారు కొంచెం వారి దయ వల్ల ఇంకా కొంచెం డెవలప్ అవుతుందని చెప్పి దీనికి కూడా వారు సహాయ సహకారాలు అందించాల్సిందిగా గ్రామ ప్రజలందరి తరఫున, గౌరవ సర్పంచ్ గారి తరఫున వారికి విన్నవించడం జరుగుతుంది. ధన్యవాదాలు.